హాయ్ స్టూడెంట్స్, మేము మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఇవాళ మనం చాలా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కైనమాటిక్స్. అంటే ఇందులో మనకి రెండు చాప్టర్లు కలిపి ఉంటాయేమో, మోషన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ మోషన్ ఏ ప్లేన్. మనకి ఈఏపీ సెట్కి వెరీ ఇంపార్టెంట్, నీట్కి కూడా వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నీట్కి 2 or 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, 2 క్వశ్చన్స్ గ్యారంటీ. అదేవిధంగా ఈఏపీ సెట్కి ఇక్కడ కూడా 2 or 3 క్వశ్చన్స్, మోషన్ ఏ స్ట్రైట్ లైన్లో ఒకటి ఇస్తున్నాడు, మోషన్ ఏ ప్లేన్లో రెండు ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లా మనకి 3 క్వశ్చన్స్ వెయిటేజ్ ఉంది ఈఏపీ సెట్కి కానీ నీట్కి కానీ. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే వీడిచ్చేయి, వాటికి రిలవెంట్ ఫార్ములే. యావరేజ్ వెలాసిటీ, ఇక్కడ మనకు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఇది మనం సింప్లిఫై చేస్తే మనకి యావరేజ్ వెలాసిటీ ఎంత వస్తుంది, 2v1v2/v1 + v2, రైటా. అట్లాగే నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ తీసుకున్నాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటాం కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే లెట్ x is equal to 9t² - t³ తీసుకున్నాను. డిస్ప్లేస్మెంట్ 9t² - t³ తీసుకున్నాం. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే చూడండి, x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను. డెరివేటివ్ ఆఫ్ 9t², 9 కాన్స్టెంట్గా ముందుకు వస్తుంది, t² అంటే 2t, మల్టిప్లై చేస్తే 18t, మైనస్ డెరివేటివ్ ఆఫ్ t³ 3t². అట్లా మనకి వెలాసిటీ వస్తుంది. సిమిలర్లీ యాక్సలరేషన్ కూడా అడిగాడు అనుకోండి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే మనకు వచ్చింది కదా, 18t - 3t² సబ్స్టిట్యూట్ చేసి 18 కాన్స్టెంట్ బయటకు వస్తుంది, dt/dt 1 అవుతున్నాం అంటే 18, మైనస్ డెరివేటివ్ ఆఫ్ 3t², 3 కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ t² అంటే 2t, 2 3s are 6, 60 అవుతుంది. ఒకసారి క్యాల్కులేట్ చేయండి. అట్లా మనకి ఇంటిగ్రేషన్ మీద కూడా చేయాలి. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్, వెరీ ఇంపార్టెంట్. ఇందులో మీకు తెలిసిన ఏంటి, v = u + at, s = ut + half-at², v² - u² = as, Sn = u + a × n - half. అదేవిధంగా s = యావరేజ్ వెలాసిటీ v + u/2 × t. వీటి మీద ఫ్రీక్వెంట్గా బిట్స్ ఇస్తున్నాడు. అదేవిధంగా ఇందులోనే మనకి మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాడీ u²/2g. అదేవిధంగా టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ ఎక్స్ప్రెషన్ u/g. వీటి మీద ఇస్తున్నాడు, చేయాలి. ఇది ఒక మోడల్ మనకి. అదేవిధంగా వెక్టార్స్కి రిలవెంట్గా ఇస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఏ వెక్టార్ a బార్ = axi బార్ + ayj బార్ + azk బార్. దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటున్నాను. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ గివెన్ వెక్టార్ ఈక్వల్ టు ax² + ay² + az². అదేవిధంగా మనకి పారాలాగ్రామ్ లాగా కనుక తీసుకుంటే మ్యాగ్నిట్యూడ్కి రిలవెంట్గా ఇస్తున్నాడు, r = p² + q² + 2pq cos θ. ఇక్కడ pq నుండి మనకి 2 అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ పారాలాగ్రామ్, ఆ రెండు మధ్య యాంగిల్ θ. అట్లా మనకి దీని మీద ప్రాబ్లం ఇవ్వడానికి అవకాశం ఉంది. వీటికి రిలవెంట్గా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. నేను మెయిన్ ఫార్ములాస్ మాత్రమే రాశాను. తర్వాత యూనిఫామ్ నాన్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్కి రిలవెంట్గా ఇవన్నీ చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ దీంట్లో మనకి ఆబ్లిక్ హారిజాంటల్ ప్రొజెక్టైల్, అంటే ప్రొజెక్టైల్ మోషన్ మనకి వెరీ ఇంపార్టెంట్. ఓ బిట్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా, ఎంసెట్లో కానీ నీట్లో కానీ. ఇక్కడ మెయిన్ మనకి మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాడీ h = u² sin² θ/2g, రేంజ్ r = u² sin 2θ/g, time of ascent, time of descent both are same, that is u sin θ/g. Time of flight, it is the sum of time of ascent and time of descent, అంటే u sin θ/g + u sin θ/g, మొత్తం 2u sin θ/g అవుతుంది, అవునా. అట్లాగే ప్రొజెక్టైల్ కేసే మనకి సమ్ హైట్ నుంచి, అంటే కొంత హైట్ నుంచి మనకి ఒక ఎత్తైన ఆబ్జెక్ట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ను మనం కిందకి వదిలిపెట్టుతాం, మనం హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేస్తున్నాం. ప్రొజెక్ట్ చేసినప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఎక్స్ప్రెషన్ √2h/g, రేంజ్కి u × √2h/g, ఈ రిలేషన్స్ మీద ఇస్తున్నాడు. అదేవిధంగా ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ వెరీ ఇంపార్టెంట్.
ఎస్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ నుంచి మనం డెరైవ్ చేస్తాం. వచ్చే ఎక్స్ప్రెషన్ ఇది. వై ఈజ్ ఈక్వల్ టు tan theta ఇంటూ ఎక్స్ మైనస్ హాఫ్ ఇంటూ జీ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్. దీని మీద మనకి ఈ రిలేషన్ మీద న్యూమరికల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్, దీని మీద న్యూమరికల్స్ చేయండి. అదేవిధంగా గ్రాఫ్లు చూడాలి ఈ చాప్టర్లో. అవునా, స్ట్రైట్ లైన్ ప్లేన్లో గ్రాఫులు చూడాలి, గ్రాఫుల మీద ఇస్తున్నాడు. అదేవిధంగా రిలేటివ్ వెలాసిటీ, రిలేటివ్ మోషన్, ఇందులో ఏంటి 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ మోషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అంటే ఇక్కడ నేను బి అనేటువంటి బాడీ కొంత స్పీడ్తో వెళ్తున్నాను, విబి అనుకుంటున్నాను. ఏ అనేటువంటి బాడీ కొంత స్పీడ్తో వెళ్తుంది, విఏ అనుకుంటున్నాను. ఓకేనా. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అన్నప్పుడు విఏబి ఈజ్ ఈక్వల్ విఏ మైనస్ విబి అంటాం. అట్లా కాకుండా వాడు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే అప్పుడు మారిద్ది కదా, విబిఏ ఈజ్ ఈక్వల్ టు విబి మైనస్ విఏ అంటాం. అట్లా వాడు అడిగిన దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ చాప్టర్లో వీటి మీద కనుక చేస్తే డెఫినెట్గా మీరు 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి నీట్లో కానీ, అదేవిధంగా ఏపీ సెట్లో కానీ. ఏపీ సెట్ అంటే మనకి ఏపీ కానీ తెలంగాణ స్టూడెంట్స్కి కానీ 2 or 3 క్వశ్చన్స్ డెఫినెట్ అవ్వం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మీరు రివిజన్ చేయాలి. రివిజన్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది, 100% షూర్. రివిజన్ చేస్తే రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది. కాబట్టి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, వీటి మీద ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.